లగచర్లలో అధికారులపై జరిగిన దాడిని తెలంగాణ సమాజం ఖండిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించడం హాస్యాస్పదమన్నారు. నేరెళ్లలో దళితులపై జరిగిన దాడిని కేటీఆర్ మరిచిపోయారా అని మండిపడ్డారు. నేరెళ్లలో దళితుల మీద జరిగిన దాడిపైన ఎస్సీ కమిషన్ నివేదిక ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదన్నారు. దళితులు గిరిజనులపైన ప్రేమ ఉన్నట్లు కేటీఆర్ ఇప్పుడు తెగ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. లగచర్ల దాడి కుట్రపూరితంగానే జరిగిందని ఆరోపించారు. నేరెళ్ల ఘటనలో ఎస్సీలపై జరిగినటువంటి దాడి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు మీ నియోజకవర్గంలో ఈరోజు హరిజనుల పైన ఈరోజు ఎస్సీ ఎస్టీల పైన అంత ప్రేమ ఒలగబోస్తున్నారే. ఆనాడు మీ నియోజకవర్గంలో నేరెళ్ల ఘటనలో దళితులపై జరిగినటువంటి దాడుల్లో ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వారిపైన ఆనాడు భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ కమిషన్ పేరిట వచ్చారు. ఈరోజు విచారణ జరిపినారు. ఆ నివేదిక ఇప్పటికి ఎందుకు బయట పెట్టారు అంటున్నా. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి నిదర్శనంగా చెప్తున్నారు. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాటి నేరెళ్ల ఘటనపై బాధ్యులపైన చర్యలు తీసుకోమని, లేదు బాధితులకు తగు న్యాయం చేయమని చెప్పి మీరు నివేదిక ద్వారా ఆనాటి ప్రభుత్వానికి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేరని చెప్పినది ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నాం.